హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే చెంగిచెర్లలోని జై శ్రీరామ్ కాలనీలో ఉన్నానండి. ఇక్కడ మనకు G+1 హౌస్ సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి ఈ వీడియోలో హౌస్ ఫుల్ డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం హౌస్ చూద్దాము. హౌస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 100 గజాలండి. దీని డైమెన్షన్ వచ్చేసి 18x50. దీని ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. అలాగే హౌస్ మొత్తం చూసుకున్నట్లయితే మనకు వెలివేషన్ అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి గేట్స్ అండి, చాలా స్టాండర్డ్ గేట్స్ ఇచ్చారు. ర్యాంప్ కూడా చాలా హైట్లో ఇచ్చారు. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. ఒక కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారండి. మంచి టైల్స్ డిజైన్ తోటి ఇచ్చారు. ఫ్రంట్ డోర్ కూడా మంచి లుక్ తోటి ఇచ్చారండి. వినాయక బొమ్మతో మంచిగా ఇచ్చారు. అలాగే మనం ఇప్పుడు లోపలికి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి టీవీ పాయింట్, మంచి డిజైన్ సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి హాల్లో. ఇందులో UPVC విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనకు డిజైన్ సెల్ఫ్స్ ఇచ్చారు అన్నీ కూడా. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా L షేప్లో ఇచ్చారండి. విండో ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్స్ ఇచ్చారండి, చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. ఇప్పుడు మనము మెయిన్ బెడ్రూమ్ చూసుకుందాము. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అండి. మెయిన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో వెంటిలేషన్ పర్పస్ విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. ఇందులోనైతే చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి, చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులో మనకు వాల్ అయితే హైలైట్ చేశారండి. మంచి కలర్ కాంబినేషన్ తోటి హైలైట్ చేశారు. ఇందులో అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చి వెస్టర్న్ స్టైల్ ఇచ్చారు. ఇందులో యూజ్ చేసిన ఐటమ్ కూడా చాలా మంచి క్వాలిటీ యూజ్ చేశారండి. ఇందులో మనకు డోర్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చి చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే ఇందులో UPVC విండో ప్రొవైడ్ చేశారు విత్ నెట్ తోటి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇందులో కూడా ఒక వాల్ అయితే హైలైట్ చేశారండి, మంచి కలర్ కాంబినేషన్స్ తోటి. అలాగే చాలా సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మనకు అవుట్ సైడ్ కామన్ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా. మనకు అవుట్ సైడ్ కూడా కామన్ వాష్ ఏరియా ఇచ్చారు. చాలా స్పేసెస్గా వచ్చింది. మనకు పైన లో రూఫ్ కూడా ఇచ్చారండి. అలాగే వాష్ పాయింట్ ఇచ్చారు. ఇది వచ్చేసి మన ఓరు సంప్ ఇచ్చారు. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అలాగే ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు హౌస్ చుట్టూ కూడా. ఇక్కడ మెట్ల కింద వాష్ పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఇన్వర్టర్ ఉన్నా ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు మెట్లు కూడా చాలా స్లోప్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ మనకు బాల్కనీలో కూడా మంచి గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ నుంచి హౌసెస్ కూడా కనిపిస్తున్నాయండి బాల్కనీలో నుంచి. ఇది వచ్చేసి మన మెయిన్ డోర్ అనమాట. చాలా గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారండి. మొత్తం కూడా ఇండియన్ టేక్ యూజ్ చేసి డోర్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ డోర్స్ ఇచ్చారండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము హౌస్ ఎలా ఉందో. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది.
దీన్ని సిట్అవుట్ ఏరియా అని కూడా అనొచ్చండి. ఇందులో మన విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ ఇచ్చారండి. డీజిల్ సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఇందులో విండో కూడా ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ పర్పస్ అయితే విండోస్ అయితే అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన బాల్కనీ కూడా ఇచ్చారండి. వాష్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ హాల్ నుంచి మనకు వాష్ పాయింట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. అలాగే ఇక్కడ కూడా టీవీ పాయింట్ ఇచ్చారు. అలాగే విత్ సెల్ఫ్స్ తోటి ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఒక 3-4 అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇందులో మనం కిచెన్ ప్లాట్ఫామ్ కూడా షేప్లో ఇచ్చారు. మంచి డిజైన్స్ టైల్స్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారండి. మనకి వెంటిలేషన్కి విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం మెయిన్ బెడ్రూమ్ చూద్దాము. హౌస్కి ప్రతి వాల్ కూడా మంచి హైలైట్ చేశారండి కలర్ కాంబినేషన్స్ తోటి. అలాగే ఇప్పుడు మనం మెయిన్ బెడ్రూమ్లో చూద్దాము. మెయిన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇందులో ఒక కింగ్ సైడ్ బెడ్ ఈజీగా సరిపోతుంది. అలాగే ఇందులో కూడా ఒక వాల్ అయితే హైలైట్ చేశారండి. మంచి డిజైన్ తోటి చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇందులో కూడా మన విండో ప్రొవైడ్ చేశారు. మెయిన్ బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది వచ్చి వెస్టర్న్ స్టైల్ ఇచ్చారు. టైల్స్ డిజైన్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి పోయి చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకు సెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారండి. చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇందులో వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారండి. అన్నీ కూడా యూపీవీసీ విండోసే ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారండి కలర్ కాంబినేషన్స్ తోటి. ఇటు సైడ్ కూడా విండో ప్రొవైడ్ చేశారండి. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఇది బాల్కనీ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీలోకి ప్లేస్ ఇచ్చారు. ఇందులో కూడా ఒక వాష్ పాయింట్ ఇచ్చారండి. ఇందులో కూడా మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ ఇచ్చారు. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. మనకు వాష్రూమ్ పైన మనకు లో రూఫ్ ఇచ్చారండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దామండి. చుట్టూ లొకేషన్ అలాగే మనకు ప్రైస్ అన్నీ పైన మాట్లాడుకుందాము. సెక్యూరిటీ పర్పస్లో మనకు గేట్ కూడా ఇచ్చారండి ఇక్కడ మెట్లకి. అలాగే షెడ్ కూడా వేసారండి. రెయిన్ వాటర్ కూడా లోపలికి రాకుండా ఇచ్చారు. అలాగే మనం చుట్టూ చూసుకున్నట్టయితే హౌసెస్ ఉన్నాయి. చుట్టూ హౌసెసే ఉన్నాయి. చుట్టూ చూసుకున్నట్టయితే అన్ని హౌసెసే ఉన్నాయండి. మంచి లొకేషన్లో ఉంది. అలాగే ఇక్కడ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్టేనండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు మెయిన్ రోడ్ ఉంటుంది. అలాగే మన చల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. అలాగే చెంగిచెర్ల బస్ స్టాండ్ కూడా జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే వరంగల్ హైవే కూడా జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. అలాగే మనకు వెరీ నియర్ బై మనకు మెరిడియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. మనకు చుట్టూ లొకేషన్లో కూడా చాలా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నీ వెరీ నియర్ బై ఉన్నాయండి. ఎందుకంటే జస్ట్ సెకండ్ బిట్టే కాబట్టి మెయిన్ రోడ్ నుండి చాలా మంచి లొకాలిటీలో ఉంది హౌస్ అయితే. హౌస్ కూడా 100 స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి. చాలా స్పేసియస్ తోటి. దీని ప్రైస్ వచ్చేసి 87 లక్షలు అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. అలాగే దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది G+1 పర్మిషను. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.